అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఒక మంచి టేస్టీ స్నాక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. స్నాక్ అంటే ఈవినింగే కాదు, మార్నింగ్ కిడ్స్కి లంచ్ బాక్స్ కూడా పెట్టేసేయచ్చు. చాలా హెల్దీ అండ్ స్టమక్ ఫుల్ కూడా అవుతుందండి. సో మనం అన్ని రకాలుగా వేసి చేస్తుంటాం కాబట్టి, ఎస్పెషల్లీ ఇది వచ్చేసి వితౌట్ ఎగ్ తోటి అండి. మనం బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఖచ్చితంగా మనం ఎగ్ వేయాల్సింది అనుకుంటాము, కానీ ఎగ్ తినని వారికి నేను ఈ వీడియో వచ్చేసి ఇంకా కార్తీక మాసం అయిపోలేదు కదా, 2 డేస్లో అయిపోతుంది కదా. ఈరోజు అయితే పిల్లలకి నేనైతే స్నాక్ ఇచ్చేసాను. చాలా డేస్ అయింది బ్రెడ్ ఆమ్లెట్ తినక. బేసిక్గా మా పిల్లలకి చాలా ఇష్టం అండి బ్రెడ్ ఆమ్లెట్. చాలా డేస్ అయిందమ్మా చెయ్యి అంటే ఈ విధంగా చేసి ఇచ్చేసాను, ఎగ్గు లేకుండా కూడా. వారికి ఎగ్గు లేనప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టవచ్చు. చాలా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అండ్ పెద్దగా టైం కూడా మనకి ఎక్కువ ఏం పట్టదండి, చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలు బాగా ఇష్టంగా ఫీల్ అవుతారు. ఎస్పెషల్ ఏంటంటే మనము డైలీ మనం లంచ్ బాక్స్లో రైస్ పెట్టినా కూడా పిల్లలు తినరు, వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటప్పుడు ఈ విధంగా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. అంత బాగుంటుందండి. మనకు పెద్దగా టైం కూడా ఏం పట్టదు, ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. మార్నింగ్ లేవగానే ఇలాగ రైస్ కర్రీ చేయాలన్నా మనకి టైం చాలా ఎక్కువ అవుతుంది. అందుకే ఈ విధంగా చేసి పిల్లలకి పెట్టేసేయండి, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్గా చేసుకుంటూ లంచ్ బాక్స్ ఖాళీ చేస్తారు. స్నాక్కి చేస్తున్నాను, ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా చేస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బెస్ట్. సో ఈ విధంగా స్నాక్ చేసి పెట్టండి, పిల్లలు ఖచ్చితంగా తింటారు. మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా లేట్ చేయకుండా టేస్టీ స్నాక్ ఎలా చేయాలో చూసేద్దాము. ఓకేనా, బాయ్. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 స్పూన్స్ అండి, లేదా కప్ వైజ్గా అయితే ఒక 1/2 కప్పు, చూసారు కదా ఇంత బేసన్ తీసుకుంటున్నాను. శనగపిండి ఇది. సో శనగపిండి తింటే పిల్లలకు ఉబ్బసం అవుతుంది కదా, ఏమన్నా ప్రాబ్లం అక్క గ్యాస్ ఫామ్ అవుతుందా అని అలా డౌట్ ఉంటే మాత్రం కొంచెం వాము వేసుకోండి. బట్ ఎదిగే మిన్ను ఏజ్ కనే ఏజ్ పిల్లలకు పర్లేదండి, మంచిదే. శనగపప్పు కూడా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 స్పూన్ వరకు సూజీ ఉప్మా రవ్వ తీసుకున్నాను. అలాగే నేను కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, పెప్పర్ వేస్తున్నాను, కారం వేయకుండా. మీరు కావాలంటే కారం కూడా వేసుకోండి, నేను పెప్పర్ వేసుకుంటున్నాను కాబట్టి కారం వేయట్లేను. అలాగే జీలకర్ర పొడి, కొంచెం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. సో కొంచెం చల్లగా ఉంటుంది కదా వెదర్, ఇలాంటి మంచిగా ఈవినింగ్ స్నాక్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఈవినింగ్ స్నాక్స్కి వేడివేడిగా ఇస్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎగ్ తినని వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. అసలు ఎగ్ అన్న అసలు మామూలుగా మనం ఎగ్ తినే వాళ్ళం కూడా ఎగ్ లేదని ఫీలింగ్ లేకుండా ఉంటుంది అన్నట్టు, అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వాటర్ చూసుకొని వేసుకోండి. వాటర్ వేసి ఈ విధంగా స్పూన్తో కాకుండా ఇలా ఎగ్ బీట్ చేసే దాంతో అయితే మంచిగా లంప్స్ లేకుండా అలా గడ్డలు లేకుండా ఉంటుంది. ఆ విధంగా బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టండి. బేకింగ్ సోడా అలాంటివి ఏం అవసరం లేదండి, బాగా మీరు బీట్ చేయండి, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్, కొన్ని గ్రీన్ పీస్ నేను చాప్ చేసుకుంటున్నాను. మీరు లైట్గా 1.5 మిక్సీ అయినా పట్టేసుకోండి. లేదు అంటే పెద్ద పిల్లలు గ్రీన్ పీస్ ఇలా పప్పులాగా తినే వాళ్ళకి డైరెక్ట్గా వేసుకోండి. చిన్నగా చాప్ చేసుకోండి ఆనియన్. నేనైతే ఇలా చాపర్లో మంచిగా చాప్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా అవి ఉంటే కూడా వేయండి. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. సో మీ దగ్గర ఉంటే వేయండి, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మనం చాప్ చేసుకున్న గ్రీన్ పీస్, ఆనియన్, అలాగే నేను ఒక బిగ్ సైజు క్యారెట్ కూడా తురిమి పెట్టేసుకున్నానండి. సో ఇది కూడా మనం చాప్ చేసుకోవచ్చు, బట్ కాకపోతే తురిమితే ఇంకా సన్నంగా ఉంటుంది. పిల్లలు కూడా మొత్తం కంప్లీట్గా తినాలి, పిల్లలు మనం వేసే ప్రతి ఒక్క వెజిటేబుల్ మొత్తం తినాలంటే తురిమితేనే బెటర్ అండి. నెక్స్ట్ ఒక క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే ఇది బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను బీట్రూట్ అవాయిడ్ చేసి క్యారెట్. ఖచ్చితంగా వారంలో ప్రతిరోజు ఏదో రకంగా క్యారెట్, బీట్రూట్ తినేలాగా చూసుకోండి, మంచిది కదా వెజిటేబుల్స్ అలా. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా మంచిది. ఈ విధంగా కొంచెం వాటర్, ఇంకొక 1 స్పూన్ వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే మనం ఉప్మా రవ్వ వేస్తాం కదా, అది కొంచెం నానాలి కాబట్టి. జస్ట్ ఒక 5 మినిట్స్ టైం ఉంటే ఒక 10 మినిట్స్ ఇవ్వండి, లేదు అంటే ఒక 5 మినిట్స్ అని అలా రెస్ట్ ఇవ్వండి, ఎందుకంటే ఉప్మా రవ్వ కూడా మనకు మెత్తగా అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒక 1 స్పూన్ వేసుకోండి, క్రిస్పీగా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ప్లెయిన్గా కాకుండా నేను చిన్న బ్రెడ్, ఇవి మిల్క్ బ్రెడ్ అండి, బాగుంటుంది టేస్ట్. మా పిల్లలకి మిల్క్ బ్రెడ్ అంటే ఇష్టం కాబట్టి ఇలా మీరు దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యితోటి లైట్గా రోస్ట్ చేసుకున్నాను.
ఈ విధంగా రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే బాగుంటుంది, టేస్ట్ ఆటోమేటిక్గా చేంజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం అందులో డిప్ చేసేటప్పుడు త్వరగా విరిగిపోదు. కొన్ని బ్రెడ్ మిల్క్ బ్రెడ్ కదండి ఇవి, ఇందులో మనం డిప్ చేయగానే వెంటనే విరిగిపోతుంది. అలా విరిగిపోకుండా నేను ఏంటంటే కొంచెం రోస్ట్ చేసుకున్నాను. టేస్ట్ వైజ్గా కూడా డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నేను ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కొంచెం రోస్ట్ చేసుకునేసరికి ఇది ఒక టైం ఆల్రెడీ 10 minutes రెస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇందులో డిప్ చేసి కొంచెం మొత్తం అలా ఉంచండి, ఎందుకంటే అందులో ఉన్న వాటర్ మనము ఏమంటారు కదా బేసన్ కూడా వేసాం కదా, అదంతా లోపలికి వస్తుంది. టైం ఉంటే ఉంచండి, లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక ఫ్యూ మినిట్స్ ఉంచేసి అదే ప్యాన్లో మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసేసి ఈ విధంగా చూసారు కదా, ఇక్కడ మనము రోస్ట్ చేయడం వల్ల బ్రెడ్కే వచ్చింది. అందులో ఎక్కువసేపు డిప్ చేసిన అలా రోస్ట్ చేయకుండా కొన్ని బ్రెడ్ ఏమవుతుంది అంటే విరిగిపోతాయి. విరిగిపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదులేండి. కొంచెం పిల్లలకి ఏదైనా కలర్ఫుల్గా కంటికి బాగుంటేనే తింటారనేసి నా బాధ. సో ఈ విధంగా పైనుంచి ఇంకొంచెం నెయ్యి వేసి ఖచ్చితంగా మూత పెట్టి సిమ్లో పెట్టేసుకోండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా, శనగపిండి వేసాం కదా. సో శనగపిండి ఎప్పుడు ఇవ్వట్లేము మనము, మైదా పిండితో పోలిస్తే పిండి కొంచెం బెటరే. సో మరి నాకు పిల్లలు అడిగారండి ఎగ్ ఆమ్లెట్ వేయమ్మా అని, మా పెద్దోడు అడిగాడు. నాకు వెంటనే ఇది ఐడియా వచ్చేసి ఇలా చేసి ఇచ్చేసాను. నేనైతే అసలు ఎగ్ లేదంటే నమ్మరు ఎవరైనా, అసలు మామూలుగా ఉండదు, టేస్ట్ అంత బాగుంటుంది. ఆ శనగపిండి ఏంటంటే మంచిగా రోస్ట్ అవ్వడం వల్ల ఎంత అది ప్యాన్ పైన రోస్ట్ అవుతుంటేనే స్మెల్ బాగా వచ్చేస్తుంటుంది, ఒక మంచి అరోమా. ఖచ్చితంగా ట్రై చేయండి. మనకు టైం కూడా ఎక్కువ ఏం పట్టదు. ఇన్స్టాంట్గా మార్నింగ్ పిల్లలకి ఊరికే రైస్ పెట్టడం ఇష్టం లేకుంటే ఈ విధంగా ఇచ్చేసేయండి. ఒక 2-3 బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగా చేసామంటే సూపర్ కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమైనా సాస్, మీ పిల్లలు సాస్ తింటే కచప్ కానీ ఏమైనా తింటే, మా పిల్లలైతే అలాంటి అలవాటు ఏం లేదు, నేను ఇవ్వను, వాళ్ళు తిన్నారు ప్రజెంట్ అయితే. సో కచప్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇవ్వండి, లేదంటే చాకో సిరప్ తోటైనా ఇవ్వండి, బాగుంటుంది అసలు. మా పిల్లలు ఒకసారి చేసి చూడండి, డైలీ ఇవ్వమని అంటారు. బ్రెడ్ మంచిది, చక్కగా రోజుకొకటి పెట్టేసేయండి. ఇంకా మీరు చీజ్ కావాలనుకుంటే చీజ్ వేయండి, పన్నీర్ కావాలనుకుంటే పన్నీర్ వేయండి, డిఫరెంట్గా చేసి ఇవ్వండి. తెలుసా మనము తక్కువ టైంలో అయ్యే రెసిపీస్ చాలా ఉన్నాయి, మీకు కావాలంటే చెప్పండి. ఇంకా నేను క్విక్గా అయిపోతాయి కాబట్టి టకటక చేసి మీకు పెడతాను, పిల్లలు మీకు కూడా పెట్టేసేయండి, ఎంజాయ్ చేస్తారు. కొంచెం చల్లారిన తర్వాతకి మిన్ను ఇప్పుడే పడుకొని లేసాడు ఈవినింగ్, హ్యాపీగా ఇలా పెట్టేశాను. ఎంత బాగుంటుందో, నెయ్యి వేసాను కాబట్టి నేనైతే తినలేదు. అక్కడ తింటూ కూడా మా మిన్ను అమ్మ నువ్వు తిను అంటే, నాకు నెయ్యి అంతగా ఇష్టం ఉండదు, పిల్లలు కూడా ఎక్కడ తినరు అనేసి నేనైతే దండిగా వేస్తాను నెయ్యి. చాలా బాగుంటుందండి. ఇంకా పెద్దోడు లేవలే, పెద్దోడు లేచిన తర్వాతకి తనకు కూడా మళ్ళీ చేసి ఇచ్చేసాను. అందులో డిప్ చేసి పెట్టాను, వేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగానే బాగుంటుంది, ఎందుకంటే రాగానే పిల్లలకి ఇలా వేడిగా చేసామా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ప్రతిరోజు ఒక డిఫరెంట్గా అంటే తక్కువ టైంలో అయిపోయి కూడా చాలా ఉంటాయండి. కావాలంటే చెప్పండి, నేను ఇన్స్టాంట్ ఎక్కువ చేస్తూ ఉంటాను నేను, ఎందుకంటే టైం సేవ్ అవ్వాలి కదా, 2 పిల్లలతో అంటే ఎక్కువ టైం నాకు కుదరదు అలా. సో ఇంకా కన్నయ్య లేసిన తర్వాత కూడా ఇచ్చాను, సూపర్ ఉందని చెప్పారు. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో